రకరకాలు చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ అన్నీ తెచ్చింది ఎందుకు, మీకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా కంప్లీట్ క్లియర్ చేయాలి. ఇంకోటి మీకు రోజుకి కరెక్ట్గా యోగా చేసుకుని మంచిగా ఫుడ్ మంచిగా తిని నీళ్ళు కరెక్ట్గా తాగితే ఏ సమస్య రాదు. అర్థమైందా? ఇవి మాత్రం చేయండి. రోజుకి 4 లీటర్లు నీళ్ళు తాగాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మిడ్ ఆఫ్ ది డే అయింది కాబట్టి ఇప్పుడు 2 బాటిల్స్ అయిపోయి 2 లీటర్స్ అయిపోయి ఉండాలి. ఇప్పటి నుంచి నైట్కి ఇంకొక 2 లీటర్స్ అవ్వాలి. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. రేపు మీకు అందరికి కూడా ఒక యాక్షన్ చార్ట్ ఇస్తాను. ప్రతి వాళ్ళు కంపల్సరీ ఫాలో కావాలి. అర్థమైందా? నేను మాస్టర్కి ఇస్తాను. మీ ప్రిన్సిపల్ గారు రేపు మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానిలో కంప్లీట్ ప్రతి వాళ్ళు ఫస్ట్ వాటర్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ వాటర్ తాగడం, లేచిన వెంటనే వాటర్ తాగడం దగ్గర నుంచి రోజు ఎట్లా నీళ్ళు తాగాలి అదొకటి. 2 ఫుడ్ టైం టు టైం తినడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. అదేనా ఆయిలీ ఫుడ్స్ తినకుండా ఉండడం. ఇలా మీరు మీ జాగ్రత్తలు మీరు తీసుకొని హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. మన ఫుడ్ ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది, ఆకుకూరలు ఎక్కువ ఉండాలి. అక్కడికి ఆకుకూరలు వేయట్లేదంటే మీరు కోసుకొచ్చి ఇవ్వండి, ఇస్తారు. మునగాకు కోసుకొచ్చి ఇవ్వండి. ఆకుకూర మంచిగా తినండి, ఆకుకూర తినప్పుడు మంచిగా తినండి. అదే ఆయిలీ ఫుడ్స్ అన్నప్పుడు ఫ్రైస్ అయితే తినకూడదు. చాలా మంచి గుర్తుపెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ ఉందంటే అసలు తినద్దు. అది ఫ్రైస్ లేకుండా చూసుకోవాలి. అది కదా, అది చూసుకోండి. సో ఇలా మీరు కొంచెం పద్ధతి అలవాటు చేసుకుంటే ఫుడ్ తినడంలో అట్లో జాగ్రత్తగా తింటే బాగుంటుంది. ఆకలి బాగా కావాలంటే ఏం చేయాలి? నీళ్ళు బాగా తాగి క్లీన్ చేయాలి. క్లీనింగ్ సరిగ్గా మోషన్ సరిగ్గా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అదే అందరికీ అదే సమస్యలు వస్తున్నాయి, వీక్నెస్ వస్తుంది. మీరు ఫుడ్ సరిగ్గా తినాలి, ఇవన్నీ సరిగ్గా చేసుకోవాలి. పీసీఓడి కారణం ఏంటి? జంక్ ఫుడ్స్ తినడం. మరి అందరికి పీసీఓడి ఎందుకు జంక్ ఫుడ్స్ తినడం అవాయిడ్ చేయండి. మీ సమస్యలు ఇవన్నీ కాదు, రేపు ఇంకా బాధపడాల్సి వస్తుంది. ఈవేళ 4కి చూసుకుంటే జంక్ ఫుడ్స్ తినడం వల్ల మీకు ఏమైనా వస్తుందా? దానివల్ల వ్యాధులు వస్తాయి. కాసేపు ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటాం. కాబట్టి మీరు ఇప్పుడే తెలుసుకోండి. మీరు తెలుసుకోవాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి, అదే మీ జూనియర్స్కి చెప్పాలి. అలా మీరు తెలుసుకుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యంగా తయారయ్యండి. అర్థమైందా? ఓకే, ఇంకా అనవసరంగా హాస్పిటల్ అంతా తిరిగి హాస్పిటల్ తెచ్చుకోకూడదు. అవన్నిటి కారణం ఏంటి? నాలుక గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు. ఓకే, మీరు అందరికీ ఒక్కొక్కరు కూడా చెప్పక్కర్లేదు. అందరికీ చాలా ముఖ్యమైన పాయింట్. చాలా మందికి చూస్తున్నాను, హిమోగ్లోబిన్ అందరికీ తక్కువ ఉన్నది, పీసీఓడి ఉన్నది, ఓకే, డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్స్. నీళ్ళు సరిగ్గా తాగలేదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, నీళ్లు సరిగ్గా తాగట్లేదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయి వెనకాల పెయిన్ వస్తున్నా కానీ నీళ్లు రోజుకు ఒక 2 బాటిల్స్ కూడా తాగట్లేదు. అంటే 2 లీటర్లు కూడా తాగట్లేదు. ఎట్లా తగ్గుతుంది చెప్పండి? కిడ్నీ స్టోన్స్ ఉంటే రోజు 5 లీటర్లు తాగడం తప్పగా తగ్గుతుంది. అర్థమైందా? సో సింపుల్ ప్రాబ్లమ్స్ని మనం అనవసరంగా వెళ్ళి స్కానింగ్ చేయించి డబ్బులు తగలేసి వేరే మందులు వాడేస్తున్నారు. వాటికి మందులు అవసరం లే. అర్థమైందా? సింపుల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మీకు హిమోగ్లోబిన్ తక్కువ వాళ్ళకి మేడం గారికి మేము టాబ్లెట్స్ ఇచ్చున్నాయి. అవన్నీ మీరు రోజు తీసుకుని రోజు పొద్దున్న సాయంత్రం వేసుకోండి. ఒక 2 వీక్స్ 3 వీక్స్ వేసుకుంటే మీకు మంచిగా హిమోగ్లోబిన్ కవర్ అవుతుంది. అలాగే గ్రీన్స్ బాగా తినండి, ఆకుకూరలు తినండి. మీ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, మునగాకు, తర్వాత కరివేపాకు పొడిలు తెచ్చుకొని, నువ్వుల పొడిలు తెచ్చుకొని రోజు అన్నంలో తినండి. ఇక్కడ పెట్టకపోయినా మీ ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చు. ఇంట్లో జంక్ ఫుడ్ తినడం కాదు, ఈ 3 పొడులు తెచ్చుకోవాలి. ఏంటి? మునగాకు, కరివేపాకు, ఇంకేంటి? నువ్వులు. ఈ 3 పొడులు తెచ్చుకుని తప్పనిసరిగా వాడండి. ఈ 3 చేసినంత మేలు ఏది చేయలేదు ప్రపంచంలో. అంత గొప్ప మేలు చేస్తాయి. మీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాక్ పెయిన్, కాల్షియం పడుతుంది, ఐరన్ పడుతుంది, హిమోగ్లోబిన్ పడుతుంది. మీకు అంతకంటే ఏం కావాలి? మీకు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చట్నీ ఇస్తారు, లేదంటే కర్రీ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తే దాంట్లో కలుపు తినేయండి. ఒక స్పూన్ వేసుకోవడం తినేయడం, ఒక స్పూన్ కరివేపాకు కూడా చేయడం కూడా చాలా ఈజీ. మీ ఇంట్లో చేసుకుని ఇవ్వమంటే మీరు హ్యాపీగా ఇస్తారు. మీ తల్లిదండ్రులు మీకు ఆరోగ్యం కోసం మీరు చూసుకోరా? అది మీరు కూడా చెప్పాలి మీ పేరెంట్స్కి. ఇట్లా మునగాకు తినండి, కరివేపాకు తినండి మీరు చెప్పాలి. చదువుకుంటున్నారు కదా, న్యూట్రియంట్స్ దేంట్లో ఉంటాయి మీకు తెలియదా? సైన్స్ చదువుకుంటున్నారు కదా. అర్థమైందా? సో ఈ విధమైనటువంటి కొంచెం మంచి జీవన విధానం అలవాటు చేసుకుని మన తల్లిదండ్రులు కూడా ఆరోగ్యం చేయాలి. తల్లిదండ్రులు చెప్పబోయే మనం ఆరోగ్యంగా ఉండకపోతే మనం చదివే ఉపయోగమే ఉందమ్మా, అవునా కదా? సో మనం చదువుకుని న్యూట్రిషన్, సైన్స్లో చదువుకునే అన్నీ మీరు ఫాలో కావాలి మంచిగా. అర్థమైందా? సో అలా మంచిగా న్యూట్రిషియస్గా ఫుడ్ తీసుకోండి. మీకు ఏమైనా కావాలనుకో అడగండి, ఇది ఈ ఫుడ్ వల్ల మాకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పొచ్చు, తప్పలేదు. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే. కానీ ఇక్కడ కొన్ని మార్పులు చేయాల్సింది నేను ఎలాగ మా మాస్టర్ చెప్తాను, అవి చేస్తారు. కానీ మీరు తెలుసుకోవాలి ఏది మంచి ఏది చెడు. మంచి ఆహారం తీసుకోండి.
ఓకే, జంక్ ఫుడ్స్ బయట ప్యాకెట్లలో దొరికే కానీ ఫ్యాక్టరీ ఫుడ్స్ కానీ కంప్లీట్ అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా ముఖ్యం. పీసీఓడి ప్రాబ్లం వచ్చి తర్వాత ఇప్పుడు కాదు, తర్వాత ఎంతో బాధపడుతుంది. మేము చూస్తూ ఉంటాం కదా ఎంతోమంది పేషెంట్స్ తర్వాత ఇబ్బందులు అవుతాయి అనమాట. మీకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్న సర్వాంగాసనము, తర్వాత విపరీత కారిణి ఆసనము, మత్యాసనము, ఇలాంటి ఆసనాలు చేసుకుని రోజు సూర్య నమస్కారాలు చేస్తే ఏమి ప్రాబ్లం రావు. రోజు చేయండి చెప్పకుండా. మీకు అందరికి కూడా ప్రతి క్లాసులను కూడా ఇది చార్ట్ పెట్టారు కదా, చక్కగా మీరు చూసుకుని చేయండి. ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము, సరే మీరు పెట్టుకుని మీరు శ్రద్ధగా చేసుకోండి. కొన్ని ఆసనాలు చూసుకొని చేసుకోండి. అక్కడ అన్ని ఆసనాలు ఉన్నాయి, ముఖ్యంగా మీకు అందరికి పనికొచ్చి రోజు చక్కగా మీరు చేయగలిగిన ఆసనాలు చేయండి. మనం చేసాం కదా, అందరం కలిసి చేసాము కదా. సో మీకు చేసిన ఆసనాలు గుర్తున్నాయి కదా, రోజు చేయండి. మీకు గేమ్స్ ఆడినప్పుడు గేమ్స్ కూడా ఉపయోగపడుతుంది. అది స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, మైండ్ స్ట్రెంగ్త్, కాన్సన్ట్రేషన్ అన్నీ వస్తాయి. అర్థమైందా? సో అలా చేసుకోండి. రోజు యోగా చేయండి, నీళ్ళు తాగండి, మంచి ఆహారం తీసుకోండి, టెన్షన్ లేకుండా చదువుకోండి చక్కగా. అంతేగా నువ్వు టెన్షన్ పడి నువ్వు ఆరోగ్యం చూసుకోకపోతే ఇంకేం ఉపయోగం? ఇంత పొద్దున్న తెల్లవారుజాము లేచి ఇవన్నీ చేసి ఇంత స్కూల్, ఎంతమంది టీచర్స్ ఏం చెప్పే ఉపయోగం? అవునా కదా? సో జాగ్రత్తగా చూసుకోండి. టేక్ కేర్. ఇంకా చిన్నపిల్లలు బాగా